శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. తెలుగు భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. 2025 సంవత్సరంలో సింహరాశి వాళ్ళ భవిష్యత్ ఎలా ఉంటుందో, ఏ గ్రహాలు అనుకూలంగా ఉంటాయో, ఏ గ్రహాలు వ్యతిరేకంగా ఉంటాయో, ధనయోగము రాజయోగము కలగాలంటే ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. 2025 సంవత్సరంలో మార్చి నెల 30వ తేదీ శని భగవానుడు కుంభరాశిలో నుంచి మీనరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అలాగే 2025 సంవత్సరంలో మే నెల 15వ తేదీ దేవగురువైన బృహస్పతి వృషభ రాశిలో నుంచి మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అలాగే 2025 మే 18వ తేదీ రాహువు మీనరాశిలో నుంచి కుంభరాశిలోకి, కేతువు కన్యారాశిలో నుంచి సింహరాశిలోకి ప్రవేశిస్తున్నారు. అంటే 2025 సంవత్సరంలో 4 పెద్ద గ్రహాల సంచారంలో మార్పు జరుగుతోంది. ఈ 4 పెద్ద గ్రహాలలో కూడా శని భగవానుడు మార్చి నెల 30వ తేదీ మారుతున్నాడు, గురువు మే 15 మారుతున్నాడు, రాహుకేతువులు మే 18వ తేదీ మారుతున్నారు. ఈ సంచారాలను బట్టి ద్వాదశ రాశుల వాళ్ళకి అనుకూల ఫలితాలు, ప్రతికూల ఫలితాలు ఉంటాయి. వాళ్ళ భవిష్యత్తు మొత్తం కూడా ఈ 4 గ్రహాల మార్పు మీద ఆధారపడి ఉంటుంది. 2025 మార్చి 30వ తేదీ శని భగవానుడు కుంభరాశిలో నుంచి మీనరాశిలోకి ప్రవేశించగానే సింహరాశి వాళ్ళకి అష్టమ శని ప్రారంభమవుతుంది. జ్యోతిష్య శాస్త్రంలోనే టఫెస్ట్ పీరియడ్ ఈ అష్టమ శని. అష్టమ శని జరుగుతున్నప్పుడే పెద్ద పెద్ద పురాణ పురుషులు కూడా కష్టాలు అనుభవించారు. అంటే సింహరాశి వాళ్ళకి అష్టమ శని దోషం అనేది మార్చి 30వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. దీనివల్ల 100% కష్టపడితే 50% ఫలితం రావటం, శ్రమ ఎక్కువ ఫలితం తక్కువ, నిరాశ నిస్పృహలు, అకారణంగా వేరే వాళ్ళతో గొడవలు, ఆరోగ్య సమస్యలు, ఇలాంటివన్నీ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ అష్టమ శని దోషం నుంచి బయటపడాలంటే సింహరాశి వాళ్ళు ఏం చేయాలంటే, వీలైనప్పుడల్లా శనివారం పూట సోమవారం పూట నల్ల నువ్వులు నీళ్ళలో కలిపి ఆ నీళ్లతో శివుడికి అభిషేకం చేస్తూ ఉండండి. దేవాలయంలో కానీ ఇంట్లో కానీ నల్ల నువ్వులు కలిపిన నీళ్లతో శివుడికి అభిషేకం చేసిన, లేదా నల్ల నువ్వులు కలిపిన పాలతో శివాభిషేకం చేసిన అష్టమ శని దోషం తొలగిపోతుంది. అష్టమ శని దోషం పోగొట్టే శక్తి గోమాతకుంది. అందుకే గోమాతకి నువ్వులు బెల్లం కలిపి శనివారం పూట ఆ నువ్వులు బెల్లం ముద్ద కొద్దిగా ఆహారంగా తినిపిస్తే కూడా అష్టమ శని దోషం సంపూర్ణంగా తొలగింపజేసుకోవచ్చు. అయితే గోవుకి నువ్వులు బెల్లం తినిపించడం వీలు కాని వాళ్ళు ఏం చేయాలంటే, శనివారం పూట నెలకొక్కసారి, శనివారం ఉదయం 6 నుంచి 7 మధ్యలో కానీ, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో కానీ, రాత్రి 8 నుంచి 9 మధ్యలో కానీ, శనిహోర ఉన్న టైంలో 1.25 కేజీ నల్ల నువ్వులు నలుపు వస్త్రంలో మూటగట్టి ఎక్కడైనా టెంపుల్లో పంతులు గారికి దానం ఇచ్చేయండి. నెలకొకసారి శనివారం శనిహోరలో పంతులు గారికి నల్ల నువ్వులు దానం ఇస్తే అష్టమ శని మొత్తం తొలగిపోతుంది. అష్టమ శని వల్ల వచ్చే ఇబ్బందుల నుంచి బయటపడవచ్చు. అలాగే 2025లో మే 18 నుంచి సింహరాశి వాళ్ళకి రాహువు 7వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. ఈ రాహువు 7వ స్థానంలో సంచారం చేయటం వల్ల ఏం జరుగుతుందంటే, సింహరాశి వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య పిల్లి ఎలుక ఫైట్ ప్రారంభమవుతుంది. టామ్ అండ్ జెర్రీ ఫైట్ మొదలవుతుంది. ఎప్పుడు టామ్ అండ్ జెర్రీలా కొట్టుకుంటూ ఉంటారు. మరి టామ్ అండ్ జెర్రీ ఫైట్ పోవాలంటే, వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ బాగుండాలంటే, ఈ సప్తమ రాహుదోషం తొలగిపోవాలంటే సింహరాశి వాళ్ళు ఏం చేయాలంటే, పరమశివుడికి తేనెతో అభిషేకం చేసుకోవాలి. అది కూడా ఆదివారం పూట శివలింగానికి తేనెతో అభిషేకం చేసుకోవాలి. 12 ఆదివారాలు శివుడికి తేనెతో దేవాలయంలో కానీ ఇంట్లో కానీ అభిషేకం చేస్తే సప్తమ రాహుదోషం తొలగిపోతుంది. దానివల్ల వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్లో ప్రాబ్లమ్స్ ఉండవు. అలాగే సింహరాశి వాళ్ళు ఈ సప్తమ రాహుదోషం వల్ల ఇంకొక విషయంలో కేర్ఫుల్గా ఉండాలి. కొత్త పరిచయాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. సింహరాశి పురుషులైతే స్త్రీ పరిచయాల విషయంలో, సింహరాశి స్త్రీలైతే పురుషుల పరిచయాల విషయంలో 2025 మే 18వ తేదీ నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సప్తమ రాహు నడుస్తున్నప్పుడు ఏంటంటే, కొత్త ఫ్రెండ్షిప్స్ వల్ల ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. అలాగే జన్మంలో కేతువు కూడా సింహరాశి వాళ్ళకి మే 18 నుంచి వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. ఈ జన్మంలో కేతువు ఏం చేస్తాడంటే, అన్ఎక్స్పెక్టెడ్ హెల్త్ ఇష్యూస్ ఇస్తాడు. ఈ అన్ఎక్స్పెక్టెడ్ హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉండాలంటే సింహరాశి వాళ్ళు నెలకొక్కసారి మంగళవారం పూట ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో కానీ,
రాత్రి 8 నుంచి 9 మధ్యలో కానీ 1.25 కేజీ ఉలవలు మిక్స్డ్ కలర్ క్లాత్ రంగురంగుల వస్త్రంలో మూట కట్టి ఎక్కడైనా టెంపుల్లో పంతులు గారికి దానం ఇవ్వండి. ఏ టెంపుల్లో దానం ఇచ్చినా పర్లేదు. నెలకు ఒకసారి మంగళవారం ఇలా ఉలవలు దానం ఇస్తే లగ్నంలో కేతువు, జన్మంలో కేతువు దోషం సింహరాశి వాళ్ళకి తొలగిపోతుంది. అన్ఎక్స్పెక్టెడ్ హెల్త్ ఇష్యూస్ ఉండవు. అయితే సింహరాశి వాళ్ళకి యోగం ఏం లేదా అంటే బ్రహ్మాండమైన యోగం కూడా ఒకటి ఉంది. అదేంటంటే దేవగురువు అయిన బృహస్పతి 11వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. ఇది ఎక్సలెంట్ రిజల్ట్స్ ఇస్తుంది. అసలు ఏకాదశం 11వ స్థానంలో గురువు ఉన్నాడు అంటే వద్దంటే డబ్బు అన్నట్టు ఉంటుంది. అష్టమ శని వల్ల టెన్షన్స్ ఉంటాయి. ఎక్కువ కష్టపడితే తక్కువ ఫలితం ఉంటుంది. రిలేషన్స్లో గొడవలు ఉంటాయి. శ్రమ ఎక్కువ, ఫలితం తక్కువ ఉంటుంది. అన్ని సమస్యలు ఉంటాయి. హెల్త్ ఇష్యూస్ ఉంటాయి. ఫ్యామిలీ గొడవలేమో సప్తమ రాహు వల్ల ఉంటాయి. ఇన్నున్నా కూడా 11వ స్థానంలో గురువు వల్ల సింహరాశి వాళ్ళకి వద్దంటే డబ్బు అన్నట్టుగా ఉంటుంది. బ్రహ్మాండంగా ఫైనాన్షియల్గా టాప్ లెవెల్కి వెళ్ళిపోతారు. లక్షలు సంపాదించే యోగము ఈ గురువు సంచారం వల్ల ఉంది. కాబట్టి సింహరాశి వాళ్ళు రాసి పెట్టుకోండి. 2025 మే 15 గురువు వృషభంలో నుంచి మిథునంలోకి మారగానే మీకు అనేక మార్గాల్లో మనీ ఇన్కమ్ పెరుగుతుంది. నెంబర్ ఆఫ్ ఇన్కమ్ సోర్సెస్ వస్తూ ఉంటాయి. కోట్లకు పడగలెత్తే అవకాశం కూడా ఉంది. కాబట్టి సింహరాశి వాళ్ళకి ఈ 2025లో మే తర్వాత 4 పెద్ద గ్రహాలలో ఒకే ఒక గ్రహం యోగిస్తోంది. దేవగురువు అయిన బృహస్పతి 11వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. ఇది అద్భుతమైన ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఇస్తుంది. కానీ శని, రాహువు, కేతువు ఈ 3 గ్రహాలకు మాత్రం ఖచ్చితంగా పరిహారాలు చేసుకోండి. ధనయోగాన్ని, రాజయోగాన్ని అందిపుచ్చుకోవచ్చు. మీకు ఇంట్లో ఉన్న అన్ని బాధలు పూర్తిగా తొలగిపోవాలంటే ఎలాంటి శక్తివంతమైన పరిహారాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఇంట్లో ఉన్న వాళ్ళకి ఆర్థికపరమైన సమస్యలున్నా, కుటుంబపరమైన సమస్యలున్నా, ఏ సమస్యలున్నా అవన్నీ పోగొట్టుకోవటానికి, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ తొలగింపజేసుకోవటానికి, సంపాదన ఉన్న డబ్బు చేతిలో నిలవక ఇబ్బంది పడుతున్నప్పుడు ఆ ఇబ్బందులన్నీ పోగొట్టుకోవటానికి, అనేక మార్గాల్లో ఆదాయం పెరగటానికి, ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య గొడవలన్నీ పోయి మనశ్శాంతిగా ఉండటానికి కొన్ని శక్తివంతమైన పరిహారాలు పాటించాలి. వాటిలో శక్తివంతమైన పరిహారం నల్ల గురువింద గింజల పరిహారము. మనకి గురువింద గింజలు అని ఉంటాయి. అవి లక్ష్మీదేవికి ఎంతో ప్రీతిపాత్రమైనవి. ఎప్పుడైనా సరే శనివారం రోజు కానీ అమావాస్య రోజు కానీ 11 నల్ల గురువింద గింజలు తీసుకోండి. మీ ఇంట్లో సభ్యులందరికీ కూడా ఆ 11 గురువింద గింజలతో 7 సార్లు క్లాక్ వైజు, 7 సార్లు యాంటీ క్లాక్ వైజు దిష్టి తీయండి. ఆ తర్వాత ఇంటి యజమాని దూరంగా వెళ్ళి ఎక్కడైనా ఖాళీ ప్రదేశంలో ఆ 11 గురువింద గింజలు చిన్న గొయ్యి తీసి మట్టి కప్పి పాతిపెట్టి రావాలి. ఇంకా వెనక్కి తిరిగి చూడకుండా రావాలి. అలా శనివారం రోజు కానీ అమావాస్య రోజు కానీ 11 నల్ల గురువింద గింజలతో దిష్టి తీసి అది కూడా దక్షిణ దిక్కు వైపు వెళ్ళి దక్షిణ దిక్కు వైపు గొయ్యి తీసి పూడ్చిపెట్టి వస్తే అసలు ఇంట్లో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉండవు, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉండవు. ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే ప్రత్యేకంగా చాలామందికి ఉన్న సమస్య ఏంటంటే డబ్బులు వస్తాయి కానీ నిలబడదు. ఎంత సంపాదించినా చూస్తుండగానే డబ్బు ఖర్చు అయిపోతూ ఉంటుంది. అవసరమైనప్పుడు డబ్బులు చేతిలో ఉండవు. లక్షలు వచ్చినా సరే అవి ఖర్చు అయిపోతూ ఉంటాయి. సంపాదన ఉంటుంది కానీ డబ్బు నిలబడట్లేదని బాధపడే వాళ్ళు ఏం చేయాలంటే ఒక్క నల్ల గురువింద గింజ తీసుకోండి, ₹1 బిళ్ళ తీసుకోండి. బుధవారం రోజు కానీ శుక్రవారం రోజు కానీ ఉదయం 11:30 నుంచి 12 గంటల మధ్య ప్రాంతంలో ఆ ఒక్క నల్ల గురువింద గింజ ₹1 బిళ్ళ తీసుకొని దూరంగా వెళ్ళి ఉత్తర దిక్కులో గొయ్యి తీసి ఆ గొయ్యిలో పెట్టి మట్టి కప్పేసి వెనక్కి తిరిగి చూడకుండా రండి. అప్పటి నుంచి సంపాదించిన ధనం బ్రహ్మాండంగా నిలబడుతుంది. అయితే ఇక్కడ మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మీరు వెళ్ళి చిన్న గుంట దవ్వి ఈ నల్ల గురువింద గింజ ₹1 బిళ్ళ అందులో పెట్టి మట్టి కప్పేసేటప్పుడు మిమ్మల్ని ఎవరు అడ్డగించకూడదు, మిమ్మల్ని ఎవరు ఆపకూడదు. అలా జాగ్రత్తగా చూసుకొని ఎవరూ లేని చోట ఈ ఒక్క నల్ల గురువింద గింజ ₹1 బిళ్ళ మీ ఇంటికి ఉత్తరం వైపు వెళ్ళి చిన్న గొయ్యి తీసి శుక్లపక్షంలో వచ్చే బుధవారం కానీ శుక్రవారం కానీ ఉదయం 11:30 నుంచి 12 మధ్యలో అవి పూడ్చిపెట్టేసి రండి. అప్పటి నుంచి ఖర్చులు అనేవి క్రమక్రమంగా తగ్గిపోతాయి. మీరు సంపాదించిన ధనం బ్రహ్మాండంగా మీరు సేవ్ చేసుకోగలుగుతారు. అలాగే ఇంట్లో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నా, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నా శక్తివంతమైన తాళం పరిహారం పాటిస్తే ఆ సమస్యల నుంచి బయటపడవచ్చు. పరిహార శాస్త్రంలో తాళం కప్ప పరిహారానికి చాలా శక్తి ఉంది.
శుక్రవారం రోజు ఎప్పుడైనా సరే మీరు ఒక తాళం కప్ప కొనుక్కోండి, ఒక తాళం కొనుక్కోండి. రాత్రి నిద్రపోయేటప్పుడు ఆ తాళం మీ దగ్గరే పెట్టుకొని నిద్రపోండి. శనివారం ఉదయం నిద్రలేచి మీకు దగ్గరలో ఉన్నటువంటి టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకొని పూజ చేయించుకొని ఆ టెంపుల్లో ఆ తాళం వదిలిపెట్టేసి రండి. టెంపుల్లో ఉన్నవాళ్ళు కానీ లేదా టెంపుల్కు వచ్చిన వాళ్ళు కానీ ఎవరైనా ఏ రకంగా అయినా సరే ఆ తాళాన్ని ఉపయోగిస్తే మాత్రం మీకున్న భయంకరమైన ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అవన్నీ కూడా క్రమక్రమంగా తగ్గిపోతాయని రహస్య పరిహార శాస్త్రంలో చెప్పారు. అంటే మీరు ఆ తాళం టెంపుల్లో పూజారికైనా ఇవ్వచ్చు, దేవాలయంలో ఏదైనా గదికి వేయమనైనా చెప్పచ్చు. ఎవరో ఒకళ్ళు ఆ తాళం ఉపయోగించాలి. అలాగే మనకి గుర్రపు నాడ ఉంటుంది. చాలామంది శని దోషాలు పోవటానికి గుర్రపు నాడ ఇంటి ముందు వేలాడదీస్తారు. అయితే ఎలాంటి గుర్రపు నాడ వేలాడదీస్తే బ్రహ్మాండమైన పాజిటివ్ వైబ్రేషన్ ఉంటుందంటే గుర్రపు నాడ అనేది బాగా అరిగిపోయి ఉండాలి. గుర్రానికి బాగా ఉపయోగించి గుర్రపు నాడ అరిగిపోయి ఉండాలి. విరిగిపోయిన గుర్రపు నాడ అయితే చాలా మంచిది. ఎప్పుడైనా సరే గుర్రపు నాడ అనేది బాగా అరిగిపోయి కొద్దిగా అయినా సరే విరిగిపోయి ఉంటే అలాంటి గుర్రపు నాడ మీరు శనివారం ఉదయం 6 నుంచి 7 మధ్యలో మీ ఇంటి ముందు భాగంలో తగిలిస్తే మీకు బ్రహ్మాండంగా అదృష్టం కలిసి వస్తుంది. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే శనివారం రోజు ఎప్పుడైనా సరే నల్ల కుక్కకి మీరు ఏదైనా బ్రెడ్ ఆహారం వేయండి. ఆ కుక్క వెంటనే ఆ బ్రెడ్ తినదనుకోండి, మీకు ప్రాబ్లమ్స్ అన్నీ తొందరగా సాల్వ్ అవుతాయి. కుక్క వెంటనే తినకుండా ఆలస్యంగా ఎప్పుడో తిందనుకోండి, అప్పుడు ప్రాబ్లమ్స్ అనేవి క్రమక్రమంగా తగ్గుతూ వస్తాయని కూడా రహస్య తాంత్రిక పరిహార శాస్త్రంలో చెప్పారు. కాబట్టి ఇంట్లో ఉన్న బాధలన్నీ తొలగిపోవాలంటే ఈ విధి విధానాలు పాటించండి. అలాగే పసుపు రంగు గవ్వలకి అష్టదరిద్రులను కూడా కుబేరులను చేసే శక్తి ఉంటుందని రహస్య పరిహార శాస్త్రంలో చెప్పారు. అందుకని ఎప్పుడైనా సరే శుక్రవారం రోజు పసుపు రంగు గవ్వలు 21 తెచ్చుకోండి. వాటిని మీ పూజ గదిలో పెట్టుకోండి. బ్రహ్మాండంగా ఇంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ తొలగిపోయి సక్సెస్ అనేది వస్తుంది. అది కూడా మనకి గురు పుష్యయోగం, రవి పుష్యయోగం అని ఉంటాయి. గురువారం పుష్యమి నక్షత్రంతో కలిసి వచ్చిన రోజు కానీ, ఆదివారం పుష్యమి నక్షత్రంతో కలిసి వచ్చిన రోజు కానీ, ఆ రోజుల్లో 21 పసుపు రంగు గవ్వలు తెచ్చి మీ పూజ గదిలో పెడితే లక్ష్మీదేవి మీ ఇంట్లో ఆనంద తాండవం చేస్తుంది. ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు అన్నీ తొలగింపజేసుకోవచ్చని పరిహార శాస్త్రంలో చెప్పారు. ఇలాంటి ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలంటే తెలుగు భక్తి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.